నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని యువతీ యువకులకు సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానంగా ఉద్యోగం లేకుండా స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ అలాగే బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఆర్థిక సాయం అందజేయబోతున్నట్టు బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఇందులో భాగంగా రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ యొక్క పథకం అమలు కోసం మాత్రం 6,000 కోట్లను బడ్జెట్లో కేటాయించబోతున్నట్టు ఆయన వివరించారు. ఇక 5 లక్షల మందికి యువతీ యువకులకు లబ్ధి చేకూర్చే విధంగా 3 లక్షల ఆర్థిక సాయం అందజేయబోతున్నట్టు కూడా ఆయన చెప్పడంతో ఒక్కసారిగా స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు మాత్రం ఒక శుభవార్త చెప్పినట్టయితే అయింది. అయితే విధి విధానాలు పూర్తి స్థాయిలో మాత్రం ఈ నెల 15వ తారీఖున మాత్రం పూర్తిగా వెబ్సైట్లో పెట్టబోతున్నారు. నోటిఫికేషన్ వివరాలు అలాగే విధి విధానాలు, అర్హతలు, ఏ యూనిట్కి ఎంత ఇస్తారనే పూర్తి వివరాలు మాత్రం త్వరలో మాత్రం ప్రకటించబోతున్నట్టు చెప్పారు. అయితే ప్రాథమికంగా ఆయన చెప్పిన వివరాలు కనుక చూస్తే మాత్రం మార్చి 15న ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మార్చి 15 నుండి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 5 లోపు ఈ యొక్క దరఖాస్తులు పూర్తవుతాయి. ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు ఇక దరఖాస్తుల పరిశీలన అలాగే లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న మాత్రం లబ్ధిదారుల ఎంపిక చేసి ఆ రోజు పత్రాలు అందజేస్తారు. ఇక ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం లేకుండా స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తూ నిధుల కోసం అలాగే ఆర్థిక సాయం కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ యొక్క పథకం మాత్రం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే విధి విధానాలు ఎవరికి ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారు, అసలు సబ్సిడీ ఎంత ఇస్తారు, ప్రభుత్వం నేరుగా ఇస్తుందా, బ్యాంకు లింకేజ్ ఉంటుందా, 3 లక్షల కంటే ఎక్కువ నిధులు కావాలంటే మరి దానికి బ్యాంక్ లింకేజ్ ఉంటుందా, ఇలాంటి పూర్తి వివరాలు మాత్రం త్వరలో దీనికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడయ్యే అవకాశం ఉంది. తప్పకుండా త్వరలో మొత్తం కూడా దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే మేము ప్రకటిస్తామని కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. దీంతో 55 సంవత్సరాల లోపు వారికి మాత్రం ఈ యొక్క పథకం మాత్రం అందుబాటులో ఉంటుంది. వాళ్ళకే లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక కార్పొరేషన్ల ద్వారా ఈ యొక్క నిధులను కూడా అందజేయబోతున్నట్టు తెలిసారు. అంటే వివిధ కులాల వారీగా వివిధ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ, ఎస్సీ, ఇలా ఆ కార్పొరేషన్ల ద్వారా నిధులను ఎవరైతే కావాలో లబ్ధిదారుల ఎంపికలో భాగంగా వారి ఖాతాలోకి అందజేసే అవకాశం అయితే ఉంది. ఇలా కార్పొరేషన్ లింక్ పెట్టారు. అలాగే బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎక్కువ అమౌంట్ కావాలంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా చెప్పే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నేరుగా ఇస్తుందా, బ్యాంకు ద్వారా ఇస్తుందా, 3 లక్షలు ఫ్రీగా ఇస్తుందా, లేకపోతే దాంట్లో సబ్సిడీ ఉంటుందా, ఎట్లా ఉంటుంది విధి విధానాలే మాత్రం కొంచెం దానిపైన వివరాలు మాత్రం కొన్ని రోజుల్లో స్పష్టం చేస్తాము. అది నోటిఫికేషన్ బట్టి కూడా మేము పూర్తి వివరాలు నోటిఫికేషన్లో కూడా చెప్తామని చెప్పారు. సో ఏప్రిల్ 15న మాత్రం నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో దాంట్లో విధి విధానాలు ఉంటాయి. అలాగే యూనిట్ కేంద్రంగా ఎలాంటి యూనిట్లకు ఎంత ఇస్తారనే వివరాలు కూడా ఉండబోతున్నాయి. ప్రధానంగా కలెక్టర్ల పర్యవేక్షణలో అయితే ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక అయితే ఉండబోతుంది. ప్రధానంగా నియోజకవర్గానికి సుమారు 4,200 మంది లబ్ధిదారులకు ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా కార్పొరేషన్లకైతే లింకు పెట్టారు. అంటే మొత్తంగా చాలా కాలంగా యువకులైతే ఎదురు చూస్తున్నారు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. స్వయం ఉపాధి కావాలంటే కాస్త పెట్టుబడి అవసరం. బ్యాంకుల చుట్టూ తిరిగినా కానీ కొంతమందికి ఈ యొక్క సిబిల్ కారణంగా ఇతరత్ర కారణాల వల్ల, షూరిటీ కారణాల వల్ల కూడా చాలామందికి లోన్లు లభించని పరిస్థితి, లోన్లు లభించినా కానీ ఎక్కువ వడ్డీ ఉన్న పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం యువకులకు ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగం లేకుండా ఉపాధి కల్పన కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. తద్వారా 3 లక్షల ఆర్థిక సాయం అయితే ప్రస్తుతానికి మేము అందించే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ యూనిట్ అంటే సుమారు గరిష్టంగా 3 లక్షలు పెట్టారు. అంటే యూనిట్ మనం ఏదైతే యూనిట్ పెట్టుకోవాలనుకున్నామో దాని ఎస్టిమేషన్ బట్టి ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక యూనిట్లో భాగంగా ఒక వ్యాపారం పెట్టుకోవడానికి 7 లక్షల దాకా ఖర్చు అయితే మాత్రం దానికి 3 లక్షల వరకు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఎస్టిమేషన్ కంటే సగానికి కాస్త పైగా లేకపోతే యావరేజ్గా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ 1,00,000, 2 లక్షలు మాత్రం ఇంకా తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. అంటే
3 లక్షల వరకైతే ఇచ్చే అవకాశం ఉంది. ఆ లోపే ఆ యూనిట్ బట్టి ఆ యొక్క వివరాలు ఇచ్చేదాన్ని బట్టి విధి విధానాలను బట్టి అలాగే పరిశీలించిన దాన్ని బట్టి ఆ లబ్ధిదారుల ఎంపికను బట్టి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఒక రకంగా ముందడుగైతే పడిందని చెప్పవచ్చు. స్వయం ఉపాధి కోసం చూసుకుంటున్న వారికి, ఒక వ్యాపారం చేసుకోవాలి, సొంత కాళ్ళపై నిలబడాలనే వారికి మాత్రం ప్రభుత్వం అయితే తీపి కబురైతే ఇచ్చింది. కానీ దీని అమలు విధానం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని లక్షల మంది యువత ఉద్యోగం లేకుండా సొంత వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫుడ్ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు. బయట వ్యాపారాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వాళ్లకు చేయుతగా ఎంతవరకు నిలుస్తుంది? మరి లక్షల మంది అప్లికేషన్లు వస్తే ఎలా ఫిల్టర్ చేస్తారు? ఆ ఫిల్టర్ చేసిన క్రమంలో బ్యాంకు లింకేజ్ ఎలా చేస్తారు? అలాగే సబ్సిడీ ఎంతవరకు ఇస్తారనే వివరాలు మాత్రం పూర్తిస్థాయిలో ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ పోటీ ఉన్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో పోటీని బట్టి 5 లక్షల నుండి పెంచే అవకాశం ఉందా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా విధి విధానాల ప్రకారం మాత్రం 55 ఏళ్ల వయసున్న వారికి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకులకు సుమారు 5 లక్షల మందికి మాత్రం 3 లక్షల ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో 6,000 కోట్లను బడ్జెట్లో కేటాయించబోతున్నట్టు మాత్రం బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయితే స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఈ పథకం అమలు తీరు ఎలా ఉంటుంది. అప్లికేషన్లో ఏమైనా గందరగోళాలు వస్తే ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉండే అవకాశం ఉంది. మళ్ళీ అలాగే ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన దాంట్లో వడపోతలో ఏ అంశాలు ప్రభావితం చూపబోతున్నాయి, ఎంతమందికి చేకూర్చే అవకాశం ఉంది, చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మార్చి 15న వచ్చే నోటిఫికేషన్ బట్టి చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో విధి విధానాలు అర్థమయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.